నేనా సొసైటీ సిద్ధయ్య గారు వచ్చేసిన అందరూ కూడా నమస్కారం. నేను డాక్టర్ రాజశ్రీ డిఎంఎస్సి మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించాను. మెడికల్గా అంటే మనకి ఈరోజు ఎంఎస్ఎం అండ్ పీజీ ట్రాన్స్జెండర్స్ దాంట్లో అందరికీ ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి యాజ్ అ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా మనకు గవర్నమెంట్ ఇచ్చే ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూటిలైజ్ చేసుకోవాలి. లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా మేడంగా చెప్తారు, వాటికి కూడా మీరు అవి కూడా బెనిఫిట్స్ అన్ని తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇలాగే దీంట్లో డిఫరెంట్ రీజన్స్ కానీ ఏదైతే ఉందో సర్కమ్స్టాన్సెస్ అయితేనేమి, హార్మోనల్ చేంజెస్ వల్ల అయితేనేమి, ఇందులో ఇట్లా విధంగా ఉండడం ఒకటి. దీంట్లో ఏంటంటే ఎట్లా అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రకరకాల వైరల్, బ్యాక్టీరియల్, అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ అట్లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి మీ హెల్త్ ఇష్యూస్. సో మీరు కూడా ఏమైనా మధ్యలో 3 నెలలకు ఒకసారి మీకు ఇదంతా రిజిస్టర్ చేసుకొని 3 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. హెల్త్ చెకప్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 2nd ఫ్లోర్లో మన రైట్స్ కంట్రోల్ సొసైటీ ఉంది, అక్కడ చెకప్ చేయించుకోవాలి. అందులో మనకు హెచ్ఐవి టెస్ట్ చేస్తారు, ఆర్పిఆర్ టెస్ట్ కూడా చేస్తారు, జనరల్ చెకప్ అనేది కూడా జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్ కూడా ఉంటారు, కౌన్సిలింగ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు ఏంటంటే జనరల్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది బిహేవియర్ వల్ల ఏమన్నా అల్సర్ ఎక్కడైనా బాడీలో నోట్లో పొక్కులు కానీ అలాగే అవయవాల పైన ఏమన్నా అల్సర్స్ అట్లా ఉన్నా, తర్వాత యూరిన్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా, తర్వాత ఏమైనా డిశ్చార్జెస్ ఏమన్నా ఉన్నా, ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా చెకప్ మళ్ళీ 3 నెలల చెకప్ వరకు వెయిట్ చేయకుండా వచ్చి మధ్యలో కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి చెకప్ చేయించుకొని సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనము వ్యాధులను నియంత్రించే అవకాశం అనేది ఉంటుంది. సో ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్మిషన్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు, అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా తీసుకోవాలి. అట్లాగే మనకు ఫ్రీగా కూడా కాండమ్స్ అనేవి ఉచితంగా ఇవ్వబడతాయి. సో వాటిని కూడా మీరు ఫ్రీగా మనకు మీరు అది తీసుకొని మీకు లుబ్రికెంట్స్ కానీ కాండమ్స్ కానీ అవి ఇవ్వడం జరుగుతుంది. అది వాడుతూ కనుక ఉంటే కనుక మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ కంటిన్యూ అంటే అవ్వకుండా రాకుండా ఉంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఖచ్చితంగా మీరు మెడికల్ వాళ్ళని టీమ్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి ఈ ఉద్దేశించి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చేస్తున్న పిఎల్ఎస్ఐ పద్మావతి రామ్ గారికి విద్యార్థులు చేసిన దీపక్ సిద్ధయ్య గారికి అండ్ అందరికీ కూడా నమస్కారాలు. చాలా ఇనిషియేటివ్ తీసుకొని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ వాళ్ళు మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో హెల్త్ ఇష్యూస్ అనేవి ఈ కమ్యూనిటీలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరందరూ కూడా హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మీ హెల్త్ అనేది మీకే కాకుండా మీరు ఎవరైతే పార్ట్నర్స్ చేసుకుంటున్నారో వారికి కూడా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కమ్యూనిటీలో ఏవైతే కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయో అండ్ యూజువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయో అవన్నీ నాట్ ఓన్లీ హెచ్ఐవి, వేరియస్ అదర్స్, సిఫిలిస్ కావచ్చు, గొనోరియా కావచ్చు, చాలా రకాల జబ్బులు ఉంటాయి. సో ఈ జబ్బుల్ని సమాజంలోకి స్ప్రెడ్ చేయడంలో మీరు పార్ట్ కాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంటుంది. మీరు ఏదైతే ఉన్నారో దానికి మీ హార్మోనల్ చేంజెస్ కావచ్చు, మెంటల్ బిహేవియర్ కావచ్చు, దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సమాజం మీ మీద ఎంత బాధ్యత చూపించాల్సిన అవసరం ఉందో మీకు కూడా సమాజం వైపు అంతే బాధ్యత చూపించాల్సిన అవసరం ఉంది. మీలో ఉన్న బాధల్ని మీకు ఎలా సొల్యూషన్స్ ఇవ్వడం కొరకే ఈరోజు మంది కూర్చొని మీతో పట్టుకోవాలి
ఏ పాయింట్ ఎవరి దగ్గర తీసుకెళ్తే సాల్వ్ అవుతుంది అని డిసైడ్ చేసి తర్వాత మీటింగ్స్లో లెట్ us హ్యావ్ ఏ కాంక్రీట్ సొల్యూషన్. అది మా వైపు నుంచి డెఫినెట్గా చేస్తాం. అండ్ సెకండ్ మీ వైపు నుంచి చేయాల్సిన బాధ్యత నేను ఇంతకు చెప్పాను, మేడం కూడా చెప్పారు. ఖచ్చితంగా మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఆల్వేస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. ప్రొటెక్షన్ తీసుకోకుండా మీరు చేసినట్టయితే ఖచ్చితంగా అది సమాజానికి మంచిది కాదు. సో ఖచ్చితంగా మీరు ఆల్వేస్ ఫస్ట్ ప్రయారిటీ మీ మనసులో ఏమున్నదని అది సెకండరీ. ఫస్ట్ థింక్ అబౌట్ పీపుల్ అరౌండ్ యూ. మన సామాజిక బాధ్యతని మర్చిపోకుండా ప్రొటెక్షన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, జ్వరం వస్తుంది, కంటిన్యూస్గా ఫీవర్ వచ్చి తగ్గట్లేదు, కాఫ్ వచ్చి లేకుండా వెయిట్ లాస్ అయిపోతున్నారు, ఆకలి తగ్గిపోతుంది అండ్ వేరియస్ ఇంకా అదర్ కారణాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు వెతకడం కూడా ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రాన్స్జెండర్స్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా మన నిజామాబాద్ నుంచి డిఎల్ఎస్ఏ అండ్ మన డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ మ్యాజిస్ట్రేట్ అయిన సునీత కుంచాల మేడం గారి ఇనిషియేషన్ అండ్ మా అందరి కోఆర్డినేషన్తో మేము ట్రాన్స్జెండర్ క్లినిక్ గత కొన్ని నెలల క్రితమే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు అదే అదర్ జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఆనరబుల్ సీఎం గారు డిసెంబర్ 2వ తారీఖు నాడు మళ్ళీ అన్ని జిల్లాలలో ఓపెన్ చేస్తారు. కాబట్టి మనం కూడా మళ్ళీ కూడా ఎక్కువగా సీఎం గారు ఓపెన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దానికి ఇంకా వైడర్ పబ్లిసిటీ ఉంటుంది. తెలియని వాళ్ళు, మీ కమ్యూనిటీలో మీతో కలవని వాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, గుర్తించని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ గుర్తించిన వాళ్ళకు కూడా ఒక మీకు దిక్సూచిలాగా ఈ క్లినిక్ పనిచేస్తుంది అని తెలియడానికి ఒక ప్రముఖులు ఓపెన్ చేసినట్టయితే బాగుంటుంది అని మొత్తం స్టేట్ మొత్తంలో సీఎం గారు చేస్తున్నారు. సో దీని టీవీలో అనేక అసిస్టెన్స్ పబ్లిసిటీ తీసుకొని అందరూ ఉపయోగించుకోవచ్చు. అండ్ మా దగ్గర ఉండే ఒక ట్రాన్స్జెండర్ని మేము ఐడెంటిఫై చేసి ప్రశాంతి అనే అమ్మాయిని అక్కడ మీకు కోఆర్డినేషన్కి పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి నెంబర్ కూడా ఆ గ్రూప్లో వేశాము. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎవరో ఒకరు విసిగించడం, తిట్టడం అట్లాంటివి చేసినప్పుడు ఇమీడియట్గా ఆ గ్రూప్లో వేసినట్టయితే కన్సర్న్ ఉన్న వాళ్ళకి. సో హాస్పిటల్లో మేము మా తరఫున మీకు చేయడం వెళ్ళ ముందు ఉంటాం. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా సొసైటీ ఇంకా ఇటువంటి కోపడగది ఓపెన్గా వచ్చి మాట్లాడడం ఇప్పుడే మొదలవుతా ఉంది. సో అందరికీ ఈ విషయాలు తెలియవు, అవగాహన లేదు. ఒకవేళ దయచేసి మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చిన్న చోటు చూసినా హాస్పిటల్ అనేది చాలా పెద్ద వ్యవస్థ. ఒకే రోజు ఓపీలో 2,500 మంది ఓపీకి వస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, కొంచెం వర్క్ ఎక్కువ అవడం మూలంగా మీ మీద కొంచెం ఏదైనా విసుగు చూపిస్తే దయచేసి అది మనసులో పెట్టుకోకండి. మీకు గ్రూప్ ఉంది కాబట్టి దాంట్లో మనం దృష్టికి తీసుకురావచ్చు. లాస్ట్ ఒక 15 days వరకు ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. వచ్చినప్పుడు డాక్టర్ గారు వెయిట్ చేయమని చెప్పారు, ఎందుకంటే పెద్ద లైన్ ఉంది కాబట్టి. దెన్ మీలో ఒకళ్ళు చాలా పెద్ద గొడవ చేయడము అండ్ ఆ గొడవని సాల్వ్ చేయడానికి నాకు 2 గంటలు పట్టింది. సో అక్కడ మిమ్మల్ని పిలిచి మళ్ళీ డాక్టర్ని పిలిచి వాళ్ళకి అవగాహన కల్పించి సో దయచేసి చిన్న విషయాలు ఏమంటే మనసుకి తీసుకోకండి. ఎందుకంటే మీరు ఒక కొత్త మార్గంలో వెళ్తున్నారు. ఆ మార్గం అందరూ యాక్సెప్ట్ చేయాలనేది లేదు కాదు కదా, అందరికీ ఇంకా అర్థం కాదు. మేమంటే మెంటల్ ఫీల్డ్లో ఉన్నాం, మేడం వాళ్ళు మెంటల్ ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళు సొసైటీకి ఒక బాధ్యత తీసుకున్న ఒక మంచి ఆర్గనైజేషన్లో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోగలుగుతారు. కానీ మిగతా వాళ్ళు మీరు ఒక్కటి ఆలోచించండి, మీ తల్లిదండ్రులే మిమ్మల్ని అర్థం చేసుకోలేనప్పుడు సొసైటీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో దయచేసి మనం వారికి కొంచెం టైం ఇద్దాము అండ్ అగ్రెసివ్గా బిహేవియర్ చేయకండి. అండ్ ఓకే మీకున్న బేసిక్ ఇన్స్టిట్యూట్స్ని మేము గౌరవిస్తాము, బట్ ప్లీజ్ టేక్ కేర్. అండ్ ఎవరైతే ఒకవేళ మీ కమ్యూనిటీ నుంచి నెక్స్ట్ కమ్యూనిటీకి జంప్ అవ్వాలనుకుంటున్నారో, అంటే ఇప్పుడు మీ కమ్యూనిటీ ఈజ్ బ్రిడ్జింగ్ కమ్యూనిటీ. సో అటు ట్రాన్స్జెండర్గా లేరు, ఇటు నార్మల్ పీపుల్గా లేరు, మీరు మధ్యలో ఉన్నారు.
ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, మీకు మెంటల్గా కూడా ఒక భరోసా ఇవ్వడం, ఇవి మా లక్ష్యాలు. ఫస్ట్ నెక్స్ట్ లక్ష్యాలు మీరు గ్రూప్ కూడా చేంజ్ అవ్వాలి అని అనుకుంటే దెన్ గవర్నమెంట్ మే ప్రొసీడ్ ఫర్దర్ అండ్ మీరు నెక్స్ట్ గ్రూప్ వెళ్ళడానికి కావాల్సిన సహాయాన్ని కూడా మేము చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. అండ్ దయచేసి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉండి మీ అందరూ కాపాడుకొని మీ సొసైటీ కూడా కాపాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్లు అంటే మనకి యోగాని ప్రతి ప్రోగ్రామ్కి వస్తారు డాక్టర్ గారు, అలాగే డీమన్ గారు కూడా తెలంగాణ వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా మీకు ఎప్పుడైనా సహాయ సహకారాలు అందించడానికి ప్రతి స్టెప్లో రెడీగానే ఉంటారు. అదేవిధంగా లీగల్ సర్వీసెస్ అన్నారంటే కనుక మనకు తెలిసిన జెండర్లు రెండే ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్. తర్వాత ఈ ట్రాన్స్జెండర్ అనేది దృష్టిలోకి వచ్చింది. దానికి మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ గారు సునీతా కుంచాల గారు దానికి రాసి ట్రాన్స్జెండర్లకి సెపరేట్ రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి లెటర్స్ పెట్టడం జరిగింది. తదనుగుణంగా మా డిఎల్ఎస్ నోటిఫికేషన్స్లో కూడా వాళ్ళకి ఒక కాలం అనేది ఏర్పాటు చేయడం జరిగింది, మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అదర్స్లో. అదేవిధంగా అదర్స్లో మరి నేను అనుకోవడం మరి మీ ఎంతమంది ఉన్నారో నాకు ఐడియా లేదు. మీరు కూడా అదర్స్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ పడినప్పుడు మీకు కూడా తెలియపరచడం ఉంటుంది, అందులో మీరు కూడా అప్లై చేసుకోండి. అలాగే మీ అందరికీ మీ అందరి సమస్యలకి మనకి వ్యక్తిగత స్టాఫ్లు ఉన్నారు, లక్ష్మీ కనుక అలాగే ఎటువంటి అవకాశాలు ఉన్నప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలనేది మా ఆలోచన కూడా ఉంది. ఈసారి అదర్స్ వచ్చినప్పుడు మేల్కి అంటే కాదు ఫిమేల్కి అంటే ట్రాన్స్జెండర్ ఫిమేల్ ఏం ఆలోచిస్తాం కదా, ఈసారి మేల్కి ఇవ్వడానికి ట్రై చేసినాం. మీరు అందరూ ఆలోచిస్తాం. అదేవిధంగా ఇకపోతే లీగల్ అసిస్టెన్స్ కిందకి వస్తే ప్రతి వల్నరబుల్ సెక్షన్కి సహాయ సహకారాలు అందించే బాధ్యత డిఎల్ఎస్ఏ ఉంటుంది. అంటే సంఘంలో చిన్న చూసుకోబడే వాళ్ళు సాధ్యమైన బాధపడ్డారు, ఇక మమ్మల్ని తక్కువగా చూసుకున్నారు. మేము ట్రాన్స్జెండర్లని ఎంకరేజ్ పేషెంట్స్ని ప్రతి ప్రోగ్రామ్కి మీరు అబ్జర్వ్ చేశారే లేదు, మన డిస్ట్రిక్ట్ హెడ్ గారు ప్రతి ప్రోగ్రామ్కి వాళ్ళకి ఇన్విటేషన్ లాగా చెప్తారు, వీళ్ళ ద్వారా పెడుతుంది. ప్రతి ప్రోగ్రామ్ని అటెండ్ అయ్యి మాలో కలిసిపోతారు. 300 ఎందుకంటే మీకు సొసైటీ విడివిడిగా అంటే దూరం పెడతాను మిమ్మల్ని అనే ఉద్దేశంతో మిమ్మల్ని కలుపుకునే ప్రోగ్రామ్ చాలా చేశారు. ఈవెన్ మా చీఫ్ గెస్ట్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మేము ఇన్వాల్వ్ చేశాము. చాలాసార్లు అటాచ్మెంట్ అనేది ఎక్కువ పెంచుకుంటుంది, ఎందుకంటే మీకు ఆ ఫీలింగ్ పోవాలి, నేను అనుకోవాలి, ఇంటీరియర్ని కాంప్లెక్స్ కూడా పోవాలి. ఇందాక మేడం గారు చెప్పారు అగ్రెసివ్గా ఉంటున్నారు. అగ్రెసివ్నెస్ ఎందుకు వస్తుంది? ఎదురువాడు మనల్ని అవమానపరిచినప్పుడు మనం అగ్రెసివ్ అవుతాం. అంటే ఎదురువాడు అందరితో పాటు సమానంగా చూస్తే మనకి కోపం రాదు కదా. ఆ తగ్గాలంటే ఏం చేయాలి? సొసైటీలో సమయంగా అవుతూ ఉండాలి, దూరంగా పోవద్దు. సరే మీకు కొన్ని వాడికి ఎప్పుడు మానవ మార్పులు ఏమీ చేయలేరు, కానీ సొసైటీ మీద కసి పెంచుకోకండి. సొసైటీతో కలిస్తే మిమ్మల్ని కూడా కలుపుకొని పోవడానికి మేమైతే రెడీగా ఉంటాము. మా ద్వారా ఇప్పుడు ఎంతోమంది చూసుకుంటారు కదా, ఇన్ని ప్రోగ్రామ్స్ ఇంతమంది కలిసిపోతున్నారు. ఎక్కడ అగ్రెసివ్గా లేదు, మరి ఇంతమంది ట్రాన్స్జెండర్ వచ్చారు, ఇంతమంది ఎప్పుడు మామూలుగానే అందరిలాగా వాళ్ళని ట్రీట్ చేస్తాం, అందరిలాగా వాళ్ళతో మాట్లాడతాం. అయితే పేషెంట్స్ వీళ్ళందరూ అంతే కలిసిపోయారు. మాకు అది విడిగానే భావన ఏం లేదు. మీరు అట్లా ఇప్పుడు మా కోర్టు స్టాఫ్ కూడా వస్తారు, వాళ్ళు కూడా ఏమి అంటే సెపరేట్గా ఏమి కూడా మిమ్మల్ని అంటే సమాధానం కలిసిపోతూ ఉంటే మీకు ఆ పెయిన్ తక్కువ అవుతుంది. దూరంగా ఉంటే పెయిన్ అవునా, మమ్మల్ని దూరం పెట్టారు చూసారు. కాబట్టి మీరు కూడా మా ప్రోగ్రామ్స్ అన్నింటికి రావచ్చు. మీ సహాయం ఏమైనా మా టీఎంపీస్ ఎట్లా సహాయం చేస్తారో మీ నుంచి కూడా ఒక టీఎంపీగా ఎవరైనా తీసుకొస్తున్నాను. టీఎంపీస్గా మనం కూడా మాకు వచ్చినాయి, మేమే మాట్లాడాలనుకుంటున్నాం, కాకపోతే టైం లేక మీలో ఎవరైనా అంటే పేరాలీగల్ వాలంటీర్గా ఇద్దరు ముందుకు రండి. వస్తే ఏమవుతుందంటే మీతో ఉన్న సమస్యలు మాట్లాడడానికి ఒక రిప్రజెంటేటివ్ దొరుకుతారు. ప్రతిసారి మీటింగ్ పెట్టే కలవాలనుకుంటూ ఉండదు. పేరాలీగల్ వాలంటీర్స్ మీ సమస్య
వాళ్ళ మ్యారేజ్ అదెన్సిటీ లేకపోయినా అంటే లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు కదా ప్రస్తుతం పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారు. అయితే దానికి లీగాలిటీ లేదు, ఇవ్వట్లేదు, అయినప్పటికీ వాళ్ళు ఉంటున్నారు. కొన్ని రైట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మరి మీరు బయట ఎవరో దగ్గరకో పోకుండా మరి మీలో మీరు ఉండేటట్టుగా ఉంటున్నారు. అయితే డైరెక్ట్ కూడా జరిగింది. అయితే అందులో ఒక విజ్ఞప్తి ఏం చేశారంటే మీరు ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ఇటువంటి మీకు క్లియరెన్స్ కావాలంటే చట్టాలను మార్చుకోవాలి. దానికి పార్లమెంట్కి వెళ్ళండి, మీరు అక్కడ చట్టం మార్చితే మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతామని చెప్పడం జరిగింది. కాబట్టి మనము అట్లాంటి చట్టాలు ఏమన్నా కొత్త చట్టం వచ్చే దిశగా మనం ప్రయత్నించవచ్చు. ఉన్న చట్టాలతో ఇది వర్కౌట్ కాదు. కొత్తగా ఏమన్నా మీకోసం స్పెషల్గా ఒక చట్టం కనుక పార్లమెంట్ వేయగలిగితే అవి అప్పుడు లీగలైజ్ అవుతుంది మ్యారేజెస్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆ దిశగా ప్రయత్నిస్తూ మీరు కూడా మంచి అంటే చదువుకున్న వాళ్ళు ఉంటే ఉంటారు కదా. ఇప్పుడు మెయిన్ పొలిటికల్లో మీకు జాబ్స్ రావాలో అట్లా ఉంటారు. వాళ్ళు ఫిజికల్గా ఎక్కువ కష్టపడి సరేనా అట్లాంటి అంటే ఎక్కువ కష్టమైన జాబ్స్ ఏమైనా ఉంటే మీటింగ్కి ఇలా వచ్చినందుకు